ఘట్టమనేని రమేష్ బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడిగా, మహేష్ బాబు అన్నయ్యగా ఆయన అందరికీ సుపరిచితులే. రమేష్ బాబు జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. 13 అక్టోబర్ 1965న చెన్నైలో జన్మించారు. తల్లిదండ్రులు ఘట్టమనేని కృష్ణ, ఇందిరాదేవి. కుటుంబం ఆయనకు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు. సినీ ప్రస్థానం. రమేష్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాల్లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు. తొలి సినిమా 1974లో వచ్చిన అల్లూరి సీతారామరాజు. హీరోగా ఎంట్రీ 1987లో విడుదలైన సామ్రాట్ సినిమాతో ఆయన కథానాయకుడిగా పరిచయమయ్యారు. ప్రముఖ చిత్రాలు బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, ఆయుధం వంటి సుమారు 17 సినిమాల్లో ఆయన నటించారు. విశేషం ఏంటంటే కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు కొడుకులు సినిమాలో కృష్ణ, రమేష్ బాబు మరియు మహేష్ బాబు ముగ్గురు కలిసి నటించారు. నిర్మాతగా ప్రస్థానం. 1997లో నటనకు స్వస్తి చెప్పిన రమేష్ బాబు ఆ తర్వాత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తన తమ్ముడు మహేష్ బాబుతో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అర్జున్ భారీ బడ్జెట్తో మధుర మీనాక్షి ఆలయం సెట్ వేసి నిర్మించిన చిత్రం. అతిథి, దూకుడు, సమర్పకుడిగా, ఆగడు, సమర్పకుడిగా. రమేష్ బాబు కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 8 జనవరి 2022న తన 56వ ఏట కన్నుమూశారు. ఆయన మరణం ఘట్టమనేని కుటుంబానికి మరియు అభిమానులకు తీరని లోటుగా మిగిలిపోయింది. తమ్ముడికి మార్గదర్శిగా. మహేష్ బాబు సినీ కెరీర్ ఆరంభంలో రమేష్ బాబు కీలక పాత్ర పోషించారు. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా సమయంలో ఆ సినిమాకు అవసరమైన భారీ మధుర మీనాక్షి ఆలయం సెట్ కోసం రమేష్ బాబు ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు చేశారు. ఆ రోజుల్లోనే సుమారు 4 కోట్ల రూపాయలతో ఆ సెట్ నిర్మించడం పెద్ద సంచలనం. నటన నుండి విరామం ఎందుకు? 1980వ దశకం చివర్లో మరియు 90వ దశకం మొదట్లో రమేష్ బాబుకు మంచి క్రేజ్ ఉండేది. ముఖ్యంగా బజార్ రౌడీ సినిమా పెద్ద మాస్ హిట్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవటం మరియు కథల ఎంపికలో మార్పుల వల్ల ఆయన నటన కంటే నిర్మాణ రంగం వైపే ఎక్కువ మొగ్గు చూపారు. కృష్ణతో అనుబంధం. తండ్రి కృష్ణకి రమేష్ బాబు అంటే ఎంతో నమ్మకం. కృష్ణ రాజకీయాల్లో మరియు షూటింగ్స్లో బిజీగా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలను మరియు పద్మాలయ స్టూడియోస్ వ్యవహారాలను రమేష్ బాబు దగ్గరుండి చూసుకునేవారు. కృష్ణ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు రమేష్ బాబు తెర వెనుక ఉండి సహాయం చేసేవారు. వ్యక్తిత్వం, వివాదాలకు దూరం. రమేష్ బాబు చాలా మితభాషి. సినిమా ఫంక్షన్లలో లేదా పబ్లిక్ ఈవెంట్లలో ఆయన చాలా అరుదుగా కనిపించేవారు. ప్రచారానికి దూరంగా ఉంటూ తన పని తాను చేసుకునే స్వభావం ఆయనది. మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, నాకు మా నాన్నగారు సూపర్ స్టార్ అయితే మా అన్నయ్య నాకు ఒక గురువు, తండ్రి లాంటి వారు అని పేర్కొన్నారు. నిర్మాతగా విజయాలు. ఆయన కేవలం మహేష్ బాబు సినిమాలే కాకుండా పద్మాలయ టెలిఫిల్మ్స్ ద్వారా ఇతర భాషల్లో కూడా కొన్ని చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన దూకుడు చిత్రం అప్పట్లో టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. బాలనటుడిగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో చిన్నతనంలోనే నటించి మెప్పించారు. అల్లూరి సీతారామరాజు. ఇందులో చిన్నప్పటి అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. ఇది ఆయనకు నటుడిగా తొలి సినిమా. మనుషులు చేసిన దొంగలు, దొంగలకు దొంగ, అన్నదమ్ముల సవాల్, నీడా లాంటి చిత్రాల్లో నటించారు.
కథానాయకుడిగా 1987లో సామ్రాట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత సుమారు 17 సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. బజార్ రౌడీ రమేష్ బాబు కెరీర్లో ఇది అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాతోనే ఆయనకు మాస్ హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ముగ్గురు కొడుకులు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమేష్ బాబు, మహేష్ బాబుతో కలిసి నటించారు. నటుడిగా చివరి చిత్రం 1997లో వచ్చిన ఎన్కౌంటర్ ఆయన నటించిన చివరి చిత్రం. ఇందులో ఆయన ఒక కీలకమైన సహాయ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఆయన నటనకు స్వస్తి చెప్పి నిర్మాణ రంగంపై దృష్టి సారించారు. రమేష్ బాబు ఎక్కువగా మాస్ మరియు యాక్షన్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన నటనలో తండ్రి కృష్ణ పోలికలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కృష్ణ గారి అబ్బాయి చిత్రాలు ఆయన నటుడిగా ఉన్న ప్రతిభను చాటి చెప్పాయి.